పొలిటికల్ టైమ్ విత్ అడ్వకేట్ రమ్య. యాక్చువల్గా అభిమానం హద్దులు దాటితే ఎలా ఉంటుంది అనేదానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చేబ్రోల్ కిరణ్ గారి గురించి మాట్లాడవచ్చు. ఎవరు ఈ వ్యక్తి, ఎందుకు మాట్లాడాలి, ఈ టాపిక్ మీద మాట్లాడాల్సిన అవసరం ఉందా అంటే, రాజకీయ పార్టీలకి అభిమానులు లక్షల్లో ఉంటారు, కోట్లలో ఉంటారు. మనకి రాజకీయ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన ఇష్టమైతే కనుక ఆయన ఆదర్శాలు కానీ ఆయన యొక్క ప్రపోజల్స్ కానీ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలాగా ఉంటాయి అనుకుంటే వాళ్ళ ఇష్టాల ప్రకారం ఆయా పార్టీల్ని చూస్ చేసుకొని అభిమానంతో ఇష్టపూర్వకంగా కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇతన్ని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే విపరీతమైన లూజ్ టంగ్ యూస్ చేశారు కాబట్టి, అనకూడని మాటలు ఒక స్త్రీని అన్నారు, ఒక ఎక్స్ సీఎం వైఫ్కి సంబంధించి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేంత పదాలు జరిగినాయి కాబట్టి ఇమ్మీడియట్గా ప్రజెంట్ ఉన్న కూటమి గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తే అయినప్పటికీ కూడా మేము ఒక స్త్రీని కానీ ఒక కుటుంబాన్ని కానీ కొన్ని పదాలు వాడితే యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి చూపించడానికి అరెస్ట్ చేశారు. ఇక్కడ వరకు అందరికీ తెలిసిన విషయం. లాక్డౌన్ తర్వాత సోషల్ మీడియా ఎంతలాగా అయ్యిందంటే మన డేలో హాఫ్ డే లేదా 1/4 డే ఫోన్కే అడిక్ట్ అయిపోయిన సిచ్యుయేషన్లో ప్రతి ఒక్కళ్ళు నడుస్తున్న సిచ్యుయేషన్లో టీవీ ఛానల్స్ని న్యూస్ని లేదా న్యూస్ పేపర్స్ని చూసే స్టేజ్ చాలా తగ్గిపోయింది. పని చేసుకుంటూ కూడా వితిన్ సెకండ్స్లో కరెంట్ అఫైర్స్ని మనం చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి 2014 దగ్గర లేదా 2015 ఇట్లా అనుకోండి, ఒక 9 to 10 ఇయర్స్ రాజకీయాల గురించి మనం చూస్తే 2019 నుంచి 2024 వరకు ఒక గవర్నమెంట్ ఒక పరిపాలన ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే రేంజ్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ టైంలో సోషల్ మీడియా కూడా వచ్చింది కాబట్టి. ఈ చేబ్రోల్ కిరణ్ గారిని నేను చూసింది ఎప్పుడు అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తూ, ఇప్పుడు పరిపాలన పలానా వాళ్ళకి వస్తే ఎలా ఉంటుందంటే ఇంకో 30 ఇయర్స్ పచ్చిగడ్డ కూడా మలవదు, తినడానికి ఉండదు, ప్రతి కొనుక్కోవాలన్న దగ్గర అతను పాపులర్ అయ్యాడని నా ఉద్దేశం, నేను అనుకోవడం. మేబీ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో అంతా నాకు తెలియదు. తర్వాత నుంచి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అతని యొక్క స్టేట్మెంటు జనాల్ని అట్రాక్ట్ చేసింది. ఆ మాట్లాడిన విధానం చతురతతో కూడి ఉండడం వల్ల అరే భలే మాట్లాడాడే అనేది అట్రాక్ట్ అవ్వడం. అన్ని ఛానల్స్ దగ్గర, అన్ని యూట్యూబ్ ఛానల్స్, పెద్ద ఛానల్స్ పిలవలేదు నాకు తెలిసి, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిట్లోనూ సెటైర్లుగా మాట్లాడడానికి కూర్చోపెట్టిన వ్యవహారంలో ఆ 5 ఇయర్స్ జరిగిన గవర్నమెంట్ పరిపాలనలో రాజకీయ నాయకులు మినిస్టర్స్ దగ్గర నుంచి యూజ్ చేసిన పదజాలం ఏదైతే ఉందో ఆ బూతు పదజాలం, అలాగే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని నుంచోబెట్టి వాళ్ళ చేత బూతులు మాట్లాడించిన విధానము ప్రజలు కూడా అదే రియాక్షన్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది సోషల్ మీడియా ద్వారా. ఆ బూతులు ఎట్లా అయిపోయినాయి అంటే నువ్వు మాట్లాడు నేను మాట్లాడతా, కంట్రోల్ చేసేవాళ్ళే లేరు. ఎంతగా ఈ రోజున కూటమి గవర్నమెంట్ ఉన్న వ్యక్తులు మా వాళ్ళు ఎలా మాట్లాడరని ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. అది అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే మా వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడొద్దు. మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు ఎవరిని కంట్రోల్ చేయాలా, మేము కంట్రోల్ చేస్తామని చూపించటం బాగుంది. కానీ ఈ లీనియన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? 2000 నుంచి 2024లో స్టార్ట్ అయిన లీనియన్స్. ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీలకి సంబంధించిన అధికారులు కానీ దానికి సంబంధించి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కార్యకర్తలకు కొంత కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అరే బాబు, ఆ రోజు బూతుల పంచాయతీకి మీరు బూతుల పంచాయతీ ఇవ్వకపోతే ఎవరు లేరు అక్కడ సమాధానం చెప్పడానికి. కొంతమంది బూతుల పంచాయతీతో అటాక్ ఇవ్వాల్సిన సందర్భాలు వచ్చినాయి. నేను దాన్ని ఏమి సపోర్ట్ చెయ్యట్లా. కానీ అంత హర్ట్ అయిపోయి ఇళ్లల్లోకి పారిపోయిన సందర్భాల నుంచి ఎవరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తట్టుకోగలిగారు. ఈ రోజున మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఎంత దిగజారుడు మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేడీస్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడిన సందర్భంలో ఎవ్వరూ యాక్షన్స్ తీసుకోలే. ఆ టైంలో ఆ బూతు పదాలకి బూతు పదజాలానికి కౌంటర్ అటాక్ ఇచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ రోజున వాళ్ళందరికీ ఎటువంటి కేసులు నడవాలో అది అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఆ రోజు అలా కౌంటర్స్ ఇవ్వకపోతే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు, ఈ వ్యక్తుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవడో లేరు. నేను బూతులు మాట్లాడే ఎవరిని సపోర్ట్ చేయట్లేదండి. దగ్గర ఎప్పటి నుంచో నా పాత వీడియోలు చూస్తే కూడా ఎవరైనా కానీ యూజ్ చేసే పదాలు గౌరవప్రదంగా ఉండేలాగా చూసుకోండి తప్ప నీచంగా మాట్లాడొద్దు అని ప్రతి ఒక్కళ్ళకి నా వీడియోల్లో ఉంటాయి చెప్పిన విధంగా.
ఓకే. ఆ టైంలో అవసరమైంది మాట్లాడేశారు. అది వాళ్ళ పర్సనల్. ఏ రాజకీయ నాయకులు కూడా మీరు ఇట్లా మాట్లాడండి అని అనలా. ఎవరికాళ్ళు వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ పార్టీ నాయకుల కోసం ఇష్టంగా మాట్లాడాలనుకున్నారు. పార్టీ నాయకులో పెద్దలో మాట్లాడలేరు కాబట్టి వీళ్ళు ఆ పదజాలాలు వాడి మాట్లాడి ఉండొచ్చు. కానీ తరువాత అలా మాట్లాడుతున్న వ్యక్తులు, అరే! వీళ్ళు మన పార్టీ కోసం ఎంతో ఇష్టపడి బోలెడంత పని చేశారు. ఇట్లాంటి వ్యక్తుల్ని, ఇలాంటి కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి అని రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా గానండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే 5, 6 పార్టీలు ఏవైతే ఫేమస్ పార్టీస్ ఉన్నాయో, అది వైఎస్ఆర్‌సీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరైనా మీ రాజకీయ కార్యకర్తలు చాలా సందర్భాల్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తులకి పార్టీ యొక్క కార్యకలాపాలు ఏంటి, ఎలా మనం నడుచుకోవాలి అనేది వాళ్ళకు కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మధ్య మధ్యలో బావుండేదని నా ఉద్దేశం. వాళ్ళని అలా వదిలేయటం వల్ల ఓకే. పార్టీ మనల్ని ఏమి అనట్లేదు, మనకి అన్ని రైట్స్ ఇచ్చేసిందేమో అనుకోని వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్‌లో వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. అలాగే అతను మాట్లాడిన ఒక వీడియోలో ఏదో మాట్లాడితే నేను ఏది స్టేట్మెంట్ ఇచ్చినా ఒక 5,00,000 మెంబర్స్ జనాలు చూస్తారండి నా వీడియో అనేంత రేంజ్‌లో అతను ఎళ్లారంటే దాన్ని జనాలు అట్రాక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు. ఆళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈళ్ళు చూస్తున్నారు. ఈళ్ళు తీస్తున్నారు. ఇవి ప్రతి దాంట్లోనూ నడుస్తుంది. బట్టలు ఇప్పుకొని ఎవరన్నా అమ్మాయిలు వీడియోలు చేస్తే వాళ్ళకి లక్షలు లక్షలు వ్యూస్ వస్తాయండి అంటే వాళ్ళు చూపిస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆళ్ళు చూపిస్తున్నారు. ఇదే ట్రెండ్. సో, మనకి చెడు అనిపించింది ఎంటర్‌టైన్ చేయకుండా ఉంటే ప్రజల బాధ్యత. అంతకంటే నేను వాళ్ళనేమి అనలేను. ఎందుకంటే వాళ్ళేదో చూస్తున్నప్పుడు అదొస్తాయి. చూడాలని ఎవరు చూడరు. కనీసం అట్లాంటివి ఎంటర్‌టైన్ చేయకుండా ఉంటే, అరే! ఇట్లా మాట్లాడితే వీడియోలు వెళ్ళవు, మంచిది కాదని వాళ్ళు కంట్రోల్ అవుతారు. అలాగే రాజకీయ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆళ్ళ పార్టీలకి సంబంధించి నాయకులు కొంచెం ప్లీజ్ టేక్ కేర్ అండి వాళ్ళ గురించి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత? ఏదో పార్టీ కోసం మాట్లాడారు, సెలబ్రిటీలు అయ్యారు, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయ్యారు. ఒక ప్రపోజల్ వెళ్ళింది. ఈ రోజున వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండట్ల. పార్టీ నుంచి తీసేశారు బావుంది. అదే ముందు కంట్రోల్ ఇచ్చుంటే వాళ్ళ పదజాలాలు మార్చుకునేవాళ్ళు, ఇంత వల్గర్‌గా మాట్లాడేవాళ్ళు కాదు. ఇలా కార్యకర్తల గురించి నేను చాలా సందర్భాల్లో విన్నానండి. ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు. రాజకీయ పార్టీ నచ్చింది, రాజకీయ నాయకుడు, అధినేత నచ్చారు. వాళ్ళ సొంత ఆస్తులు కూడా పెట్టుకొని, వాళ్ళ సొంత సంపాదించే డబ్బు పెట్టుకొని పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు, పార్టీ గురించి ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఆ పై అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదండి అని డ్రాప్ అయిపోవడం, లేకపోతే పార్టీ కార్యాలయాలు కొట్టేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంకో పార్టీలో చేరటం, ఇవి కామన్‌గా జరుగుతూ ఉంటాయి. కార్యకర్తలు చాలా ఇంపార్టెంటు. ప్రతి రాజకీయ అధినేతలు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ లీడర్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్‌లు ఇవ్వడము, ఇవన్నీ కామన్. వాళ్ళకేదైనా కష్టం వస్తే ముందెళ్ళటం అయన్నీ బానే ఉంటాయి. వాళ్ళు ఏ పద్ధతిలో నడవాలి? ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో నడవకపోతే పార్టీని అనేస్తున్నారు గబుక్కుని. సో, కాబట్టి కార్యకర్తలు ఏ పద్ధతుల్లో నడవాలి, ఏ పదజాలాలు వాడాలి, ఎలా మాట్లాడితే పార్టీ సపోర్ట్ చేస్తది, ఎలా ఉంటే లీగల్ సపోర్ట్ వాళ్ళకి దొరికిద్ది, ఎలా ఉంటే వాళ్ళని అవాయిడ్ చేస్తాం అనేది వాళ్ళకి తెలిస్తే వాళ్ళ హద్దులు వాళ్ళకి తెలుస్తాయి. అలాగే కార్యకర్తలు, మీకు తల్లిదండ్రులుంటారు, భార్యాపిల్లలుంటారు, మీకో కుటుంబం ఉంటది. ఇక పార్టీయే ఇంపార్టెంటు లేకపోతే సినీ ఫీల్డ్‌లో కూడా మనం చూస్తామండి. ఆ హీరో ఇంక ప్రాణం. తిన్నా, తినకపోయినా ఒకప్పుడైతే టికెట్స్ కొనుక్కుంటూ టికెట్లు లక్షలు పెట్టి కొనేసుకొని, ఆస్తులు అమ్మేసుకొని కొనిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్టేజ్ మెల్లమెల్లగా తగ్గి ఎంత దూరం వచ్చిందంటే, ఈ రోజున ఆ సినీ హీరో కోసం వాళ్ళ సొంత డబ్బులు గాని, ప్రాణాలు గాని త్యాగాలు చేస్తున్న సందర్భాలు. ఫస్ట్ డేనే సినిమాలు చూసేయాలనుకుని వెళ్ళిపోయి. మనకొక కుటుంబం ఉంటది. దాని తర్వాతే ఏదన్నా. రాజకీయ పార్టీలకి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, మీ కుటుంబం తర్వాతే మీ ఊరు డెవలప్‌మెంటు, మీ దేశం డెవలప్‌మెంటో, మీ రాష్ట్రం డెవలప్‌మెంటో ఆలోచించండి. దానికి ఎవరు మంచి అధినేతలు అనుకుంటారో, మీకు నచ్చిన అధినేతలతో మీరు సపోర్ట్‌గా ఎళ్తారు. మీరు రాజకీయ పార్టీకి ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు. ఎందుకంటే, ఒక్కసారి మైనస్ అయిన తర్వాత ఆ రాజకీయ పార్టీలు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడం అనేది చాలా కష్టం అవుతది. సో, అది అభిమానుల్లో కూడా ఆ ఇంప్రెషన్ పోతది. ఈ నెత్తి మీద ఎంత ఫాస్ట్‌గా పెట్టుకుంటారో, ఈ రోజున అంత ఫాస్ట్‌గా కింద పడేసేంత జనరేషన్‌లో మనం ఉన్నాం. ఒక సెలబ్రిటీ అవ్వాలన్నా, ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలన్నా, 10 మందికి ఐడెంటిఫికేషన్ రావాలన్నా ఒకప్పుడు చాలా కష్టపడాల్సొచ్చేది. ఎంతో కష్టపడితే ఒక స్టేజ్‌లో ఉన్న ఈ రేంజ్‌లో జనాలు గట్టిగా 4 వీడియోలు చేసి సెలబ్రిటీలు అయిపోతూ నెగెటివ్ పబ్లిసిటీ తోటి సెలబ్రిటీలు అవుతున్న సందర్భాల్లో చాలా షార్ట్ టైమ్‌లో పూసలు అమ్ముకునే వాళ్ళు ఫట్‌మని సెలబ్రిటీలు అయిపోతూ ఉంటారు. వన్ డేలో సెలబ్రిటీలు అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, సెలబ్రిటీ తనము కష్టపడకుండా ఎంత ఫాస్ట్‌గా వస్తదో అంత ఫాస్ట్‌గా పడిపోద్ది.
సో అసలు సెలబ్రిటీగా జనాలకు ఐడెంటిఫికేషన్ అవ్వడం అంటే మీకు బాధ్యతలు ఇంకెక్కువ పెరిగినట్టు లెక్క. మీరు తుమ్మినా అబ్జర్వ్ చేస్తారు, తగ్గినా అబ్జర్వ్ చేస్తారు. మామూలు వ్యక్తి ఇంకా స్వేచ్ఛగా తిరగగలరు కానీ నలుగురికి ఐడెంటిఫికేషన్ ఉన్న వ్యక్తి చాలా కష్టపడాల్సి వస్తుంది. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నట్టు లెక్క. కాబట్టి ఈ పార్టీలకి సంబంధించిన కార్యకర్తలు ఇతని వీడియో నేను చేయడానికి రీజన్ ఏంటంటే చాలా తప్పుడు మాటలు. ఇతనే కాదు చాలామంది ఒక 10 మందిని నేను అబ్జర్వ్ చేసి చెప్పగలనండి. దయచేసి వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక నా పర్సనల్ రిక్వెస్ట్, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు మన ఇండియాలోనే కొన్ని పదాలు వాడం. ఎప్పుడో గొడవలు జరిగి తగాదాల్లో మాట్లాడతామేమో తప్ప వీడియోలు చేసి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్లకు వచ్చింది ఎంతో కష్టపడి. మనం ఈరోజు ఒక వీడియో పెట్టేసుకుని సెలబ్రిటీలు అయిపోతాం, వాళ్ళని తిట్టేస్తామంటే ఎట్లా? ఎవరు, మన అర్హత ఏంటి? ఒక రాజకీయ నాయకుడు అవ్వడానికి ఒక ఒక స్త్రీ ఒక రాజకీయాల్లో డెవలప్ అవ్వడానికి ఆవిడ ఎంతో కష్టపడి ఉంటుంది అక్కడ. అంత కష్టపడిన వ్యక్తుల్ని పంది, ఇది, అది ఇది, వాడు, వీడు ఈ పదజాలాలు తెలుగు రాష్ట్రాల్లో లేనే లేవు. అవి ఎందుకు వాడుతున్నారు మీరు? మీ అమ్మనో, మీ అక్కనో, మీ చెల్లినో అది ఇది అంటేనే మనం ఊరుకోం కదా. అది మనం సొంతంగా అనుకోవడం వేరు. నలుగురిలోకి వచ్చినప్పుడు మీరు అంతే, అసలు నువ్వు అని పదాలు కూడా వాడడానికి ఆలోచిస్తాం. అలాంటిది అది ఇది, వాడు, వీడు ఏదో వాళ్ళ వాళ్ళ చరిత్ర వీళ్ళకి తెలిసిపోయినట్టు తిప్పి కొడితే ఇంటికి వెళ్తే వంట చేసుకోవడానికి ఉండవు. కానీ బయట సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఆకాశాల్లో మాట్లాడతారు. వాడిని అట్లా చేయాలి, దీన్ని ఇట్లా చేయాలి. ఏమి ఇవన్నీ ఎవడికి లాసు? మీ బ్రెయినే చెత్త కుప్ప అవుతున్నట్టు లెక్క. హద్దులు మీరు మాట్లాడొద్దు, హద్దులు మీరు సర్వీసుల్లోకి కూడా వెళ్ళొద్దు. అలాగే మీరు సపోర్ట్ చేసేది ఏదైతే ఉంటుందో దానివల్ల మీ పార్టీకి ప్లస్ పాయింట్ అవ్వాలి తప్ప పార్టీకి మైనస్ అవ్వకూడదు. ఎందుకంటే అలా మైనస్ అయిన వ్యక్తులకి ఏ పార్టీ సపోర్ట్ చేయదు. అది చాలా రిస్క్ అవుతుంది కూడా పార్టీకి. అలాగే పార్టీ అధినేతలను కానీ లీడర్స్ని కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కార్యకర్తలకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవండి, వాళ్ళకి అంత తెలియదు. దయచేసి మీ కార్యకర్తలు ఎట్లా ఉండాలనుకుంటున్నారు అనేది మీరు వాళ్ళకు కొంత క్లాసుల రూపంలో కానీ ఏదైనా మీటింగ్ సందర్భాల్లో కానీ వాళ్ళకి చెప్తూ ఉంటే, అరే బాబు మీరు ఇట్లా చేస్తే మేము అందుబాటులో ఉండం, మీ వల్ల పార్టీ అనేది, మీరు ఎందుకు వచ్చారు పార్టీలోకి, పార్టీ సొసైటీకి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది అని కాదు, సొసైటీకి ఉపయోగపడుతుంది, అలాగే డెవలప్ అవుతుంది, మీ ఏరియా కూడా డెవలప్ అవుతుంది అని. ఆ పని చేయడానికి మేము చేయాలంటే మీ అందరి చేతులు కావాలి అక్కడ. అవన్నీ ప్లస్ పాయింట్ అవ్వాలి కానీ మైనస్ అవ్వకూడదు. కాబట్టి మీరు ఇలా చేయకండి, ఇలా చేస్తే మేము అందుబాటులో ఉంటామని వాళ్ళకి కాస్త కౌన్సిలింగ్సో లేకపోతే మీటింగ్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ఒక అవేర్నెస్ తీసుకొస్తే, ఇలా నోరు జారి అనవసరంగా మీ కార్యకర్తలు అరెస్టులు అవ్వరు అని నా ఉద్దేశం. అలాగే పార్టీ కార్యకర్తల వల్ల పార్టీ అధిష్టానానికి మైనస్ అవ్వకుండా ఉంటుందని నా రిక్వెస్ట్. అలాగే కార్యకర్తలు నా పర్సనల్ రిక్వెస్ట్ అండి, లిమిట్స్ దాటి ఎవరిని బూతులు తిట్టొద్దు. అదేమీ గొప్ప కాదు, చాలా అసహ్యంగా ఉంటుంది, మీ క్యారెక్టర్ పడిపోద్ది. సో మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇట్లాంటి ఒక వార్నింగ్ వచ్చేలోపు మీరు కూడా మేల్కుంటే బాగుంటుంది అనేది నా రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.